మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఎండాకాలం వచ్చేసింది, ఇంకా పిల్లలకు కూడా సెలవులు వచ్చేస్తున్నాయి. మనకు ఇంతకుముందు ఎండాకాలం వచ్చింది అంటే ఎండుగుల పండుగ అనేవాళ్ళు. అంటే ఏంటి అంటే ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టుకొని చేసే పదార్థాలను అన్నిటినీ చేసుకోవడం అదొక బిజీ ఉంటుండేదన్నమాట. ఎండాకాలం రాగానే అంటే పురుగు పట్టకుండా పప్పులు అవన్నీ ఎండపోసుకోవడము. అప్పుడు అన్నీ ఇట్లా ప్యాకెట్లు కాదు కదా కొనుక్కునేది వాళ్ళు. అయితే మంచిగా ఎక్కువ మొత్తంలో సంవత్సరానికి సరిపడా తెచ్చుకొని అన్నీ ఎండబెట్టుకునేవాళ్ళు. గలగల ఎండినాక డబ్బాలలో వేసి పెట్టుకుంటే పురుగు రాకుండా ఉంటుందని. ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేదు ఏమి. కానీ ఇంకా కొన్ని ఏం చేసేవాళ్ళు మన వాళ్ళు, మంచిగా మనకు ఎవరైనా భోజనానికి పిలిచి పాపడాలు, వడియాలు, అప్పడాలు, మరి ఇంకా వాటితో పాటు మిరపకాయలు ఇవన్నీ వేసి పెట్టిండ్రనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడికి పోలేవండి. అన్నీ మనకు ఆ రుచులన్నీ ఇష్టమే. చేసి పెట్టేవాళ్ళు ఉంటే అందరూ తినడానికి రెడీయే. కానీ చేసుకోవడం తెలియక ఇబ్బంది పడి ఏదో దొరికింది తింటూ ఉన్నాం అన్నమాట. అయితే చాలామంది చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళల్లోకి అట్లా వెళ్తే హాయిగా ఇటువంటివి కనబడితే చాలా సంతోషం. 5 స్టార్ హోటల్స్లో కూడా ఇట్లాంటివి పెడితే వాళ్ళు ఎంత సాంప్రదాయబద్ధంగా ఆహారం అనగానే ఇవన్నీ కూడా ఇస్తాడు. మన భోజనాలు ఆర్డర్ ఇస్తే పాపాడు ఇవి కూడా ఇస్తాడు. అయితే ఎంతో సంతోషపడతాం, అబ్బా పాపడ కూడా ఇచ్చాడండి, మిరపకాయలు కూడా ఇచ్చాడండి అని. అదే మన ఇంట్లో చేసుకుంటేనేమో మనకు తెలిసేది కాదు. అప్పుడు మా అమ్మమ్మలు నానమ్మల కాలంలో అందరూ రోజు ప్రతి సంవత్సరం చక్కగా చేసి డబ్బాలు నింపి పెట్టేవాళ్ళు. వారానికి 2 సార్లు ఇలాంటివి సాంబార్ చేయడము, లేకపోతే పప్పు చారు కలుపుకుంటే ఇవి వేసుకొని తినడము, ఇంట్లో ఎవరైనా బంధువులు వస్తే చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి కదా. కానీ ఇప్పుడేమో అట్లాంటివి ఏమి మన ఇళ్ళల్లో కనిపించవు. ఎందుకంటే మనకు అంత టైము లేదు, తీరిక లేదు, అవన్నీ చేసే ఓపిక లేదు. అందుకని కానీ మరి టేస్ట్ ఇష్టం లేకుండా మాత్రం లేదండి, అందరికీ ఇష్టమే. ఇప్పుడు మనము రిలయన్స్కి వెళ్ళామనుకోండి, ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. కానీ ఏం చేస్తాము, కర్మ, అవేమో ఉప్పు ఎక్కువగానో అవి సరిగ్గా చేసి ఉండవు. తిందామని కోరిక ఉంటుంది కానీ. అందుకే నేను ఈరోజు మీకు ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే, ఇప్పుడు కాలేజ్ చదివే అమ్మాయిలైనా సరే సింపుల్గా చేసుకునే విధానాన్ని, ఈ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటాం కదండి, వాటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏం లేదు, చక్కగా మిరపకాయలు కొనుక్కొని కొంచెం లావుగా ఉన్నాయి చక్కగా కడిగి శుభ్రం చేసుకొని, బాగా ఇలా పొడుగ్గా ఉన్నాయనుకోండి. నేనైతే ఏం చేస్తానండి, ఈ రోజులలో ఎక్కువ నూనె తినకూడదు అంటారు కదా. నూనె ఎక్కువ పోసి ఎక్కువ గోలించలేము, అందరిళ్ళల్లో ఒక్కళ్ళిద్దరే కదా. ఆ తినేవాళ్ళు ఏవో కొంచెం నూనె వేసి గోలించుకునే విధంగా ఉండేటట్టు బాగా పొడుగ్గా ఉన్నాయనుకోండి, మధ్య కట్ చేసి 2 వేసేస్తాను. ఇంత పొడుగ్గా ఉంటే మనం గోలించాలంటే ఇంకా మూకుల్లో చాలా ఎక్కువ నూనె పోయాల్సి ఉంటుంది కదా. మళ్ళీ ఆ నూనెను మనం ఏం చేయాలి, వాడలేము. అందుకని ఈ విధంగా చేస్తాను. అయితే చిన్నగా ఉన్నాయనుకోండి, వాటి తోకలు కట్ చేసేసి చక్కగా ఇట్లా చాకుతో చీరి, ఎంతో టైం పట్టదండి, చాలా సింపుల్గా. కొంచెం ఇలా అంటే గింజలు రాలిపోతాయి. రాలిపోయిన వాటన్నిటిని చక్కగా ఒక దాంట్లో తీసుకొని, దానికి సరిపడా చూసారు కదా. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ మిర్చి తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ మిర్చికి ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. అంటే మన ఇంట్లో పెరుగు ఆల్రెడీ మిగిలింది ఉంటే కూడా మనం వాడుకోవచ్చు. పూర్వకాలంలో అయితే ఎప్పుడు పాడి పంటలు ఉండేవి కాబట్టి ఇంట్లో రెడీగా ఉండేది. దాన్ని వాళ్ళు
వేసేవాళ్ళు. మనకు అన్నీ ఇప్పుడు ప్యాకెట్లే కదా. అయితే మీరు తోడు పెట్టుకున్నదైనా సరే, ఏదైనా సరే, అయితే దాంట్లో సరిగా ఉప్పు, మనము 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్ల ఉప్పు వేస్తే సరిపోతుంది. 1/2 కేజీ అన్నట్టు ఈ ప్యాకెట్ ఒకటి పెరుగు మీరు క్వాంటిటీ తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఏ విధంగా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమీ కాకుండా మంచిగా ఉండేందుకు కాస్త పసుపు వేసి వాటిని నానబెట్టాలండి. అదే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే నానేసి రోజు తీసుకెళ్ళి బయట పెట్టి మళ్ళీ తెచ్చి వాటర్ మళ్ళీ మజ్జిగలో వేసి మళ్ళీ తీసి ఎండబెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం అవసరం లేదు. చక్కగా వాటిని రోజు కలుపుతూ ఆ పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న మిర్చీలన్నీ తెల్లగా అయిపోవాలి, అంటే పసుపు రంగులోకి వచ్చేస్తాయి. మొత్తం పసుపు రంగులోకి వచ్చిన తర్వాత హాయిగా వాటిని తీసేసి ఇట్లా ఒక బట్ట వేసి దాని మీద ఆరవేసి పెట్టామనుకోండి. అంటే బట్ట వేస్తే ఏమవుతుంది, తొందరగా తడిని పీల్చుకుంటుంది కదా, ఆరిపోతాయి, ఒక్క రోజులోనే ఆరిపోతాయి ఇవి. కాకపోతే అవి గలగలా ఉండాలి కదా, అందుకోసము ఒక 2 రోజులు ఈ బట్ట మీద ఆరేసినాక మళ్ళీ 3వ రోజు కల్లా చక్కగా ఎండిపోతాయండి. ఇప్పుడు మనకున్న ఎండలకైతే 2 రోజులలో ఆరిపోతాయి అవి. అయితే మనం స్టీల్ దాంట్లో వేసి పెట్టామనుకోండి, చక్కగా ప్లేట్ కూడా వేడి ఉంటుంది, పైనుంచి కూడా వేడి, కాబట్టి తొందరగా గలగలైపోతాయి. ఇట్లా గలగలైపోయిన వాటిని మనం తీసుకొచ్చి హాయిగా ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో వేసి పెట్టామనుకోండి, చక్కగా వాసన పట్టకుండా ఉంటాయి. అందుకనే ఈ ఎండాకాలాన్ని ఎండను ఉపయోగించుకొని ఇట్లాంటివి చేసుకున్నామనుకోండి, హాయిగా తినేటప్పుడు ఆనందంగా ఉంటుంది. చాలా చూసారు కదా, ఎంత సింపుల్గా చెప్పేసాను, ఎంత ఈజీగా ఉంది మెథడు. ఏమీ కష్టపడాల్సిన పని లేదు. చాలా మనం ఇంట్లో కూరగాయలు చేసుకున్నంత టైం కూడా పట్టదు దాన్ని. కాకపోతే మనకు శ్రద్ధ, ఆసక్తి ఉండాలి అంతే. అన్నీ ఆర్డర్ పెడితే అయిపోతుంది, కానీ ఆర్డర్ పెట్టిన వాటిల్లో సంతృప్తి లేదండి. ఇలా మనం చేసుకుని తిన్న దాంట్లోనే మనకు సంతృప్తి. ఎవరికైనా పెట్టినా కూడా అబ్బా చాలా బాగా చేశారండి అంటే ఎంత ఆనందపడతాం మనం చెప్పండి ఈ రోజుల్లో. కాబట్టి అందరూ చేసుకుని తినండి, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.